స్థానిక శ్రీ ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల 31వ ఆవిర్భావ దినోత్సవం ఫ్రెషర్స్ డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలుపెట్టి తరువాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గీతాన్ని నృత్య రూపంలో విద్యార్థుల ప్రదర్శనతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య, ఉత్తమ విద్యార్థినులు మొహమ్మద్ అఫ్షాన్, ధర్మాసనం లక్ష్మీ లావణ్యతో కలిసి సరస్వతీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజ్వలన గావించారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహించాలని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. టీకే మాట్లాడుతూ మహిళా విద్యను మరింత పెంచే ఉద్దేశంతో 1993లో రాజమహేంద్రి మహిళా కళాశాలను స్థాపించారని చెప్పారు. దానికి మంచి స్పందన రావడంతో జూనియర్ పీజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కళాశాలను దశల వారీగా పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గర చేసినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ యొక్క 31వ ఫ్రెషర్స్ డే కమ్ ఫౌండేషన్ డే ఫంక్షన్ ఈవేళ ఆనం కళాకేంద్రంలో మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ శారదా మేడం గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1993లో మరి రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున డిగ్రీ కాలేజీ ఇక్కడ రాజమండ్రిలో ఆడపిల్లలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ ఆడపిల్లలకు ఒక కాలేజీ కావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఆయన మాట మీద ఇక్కడ ఉమెన్స్కి డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. అది దినదిన ప్రవర్ధమానమై 85 మంది స్టూడెంట్స్ నుంచి ఈవేళ 1100 మంది స్టూడెంట్స్ వరకు కూడా స్ట్రెంగ్త్ పెరగడం జరిగింది. ఫస్ట్లో డిగ్రీ కాలేజీగా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని పీజీ కాలేజీగా కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత జూనియర్ కాలేజీ కూడా పెట్టి ప్రస్తుతం జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీగా డెవలప్ చేసి ఈ కాలేజీని రన్ చేయడం జరుగుతుంది.